ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి ఉత్సవాలు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా ముగిసిన గురు పౌర్ణమి వేడుకలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతంగా గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ దుర్గాదేవి ధ్యాన మందిరంలో విజయవంతంగా గురు పౌర్ణమి వేడుకలు. శ్రీ పాదవల్లభ మెర్ఖాబా పిరమిడ్ ఆధ్వర్యంలో నారాయణపేటలో ఘనంగా శాకాహార ర్యాలీ. వనపర్తి జిల్లా గోపులాపురం గ్రామంలో పిరమిడ్ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ కార్యక్రమం. కర్ణాటక బసవ కళ్యాణ్ లోని పియు కాలేజ్ లో విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో గురు పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ మంత్రి కందూరి దుర్గేష్, పిఎస్ఎస్ఎం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరీపత్రి, ట్రస్ట్ సభ్యులు, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. అంతకుముందు పిఎంసి ట్రస్ట్ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు వన్డే క్లాస్ అద్భుతంగా నిర్వహించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఒత్తిళ్లతో కూడినటువంటి జీవితంలో రాజకీయాల్లో ఉన్నవారికి మాత్రమే ఒత్తిళ్లు కాదు, ఇతరత్ర ఏ రంగంలో ఉన్నవారికైనా జీవితంలో ఒడిదుడుకులు అనేవి, ఒత్తిళ్ళు అనేవి, నిరంతర పోరాటం అనేవి మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటి నుంచి బయటకు వచ్చి మనసును ప్రశాంతంగా ఉంచుకుని తర్వాతి కార్యక్రమాల మీద తదేక దృష్టితో పనిచేయాలంటే దానికి ఏకైక మార్గం ధ్యానం మాత్రమే అనేటువంటి మాట. ఒక 10-15 నిమిషాలు మా చేత ధ్యానం చేయించినప్పుడు పైన ఆ 10-15 నిమిషాల్లోనే మనసు చాలా తేలికపడింది. ఇంటికి వెళ్ళా నేను, అక్కడ ధ్యానం కూడా చెప్పాం ప్రసాదరావు గారి వాళ్ళ సెంటర్లో. ఇలా చాలామంది గ్రేట్ మాస్టర్స్ని ప్రాజెక్ట్స్ వల్ల కలవడం జరిగింది. ప్రాజెక్ట్స్ ఉన్నదే అందుకు. నన్ను అడిగితే ప్రాజెక్ట్స్ ఉన్నదే మనం కలిసి పని చేసుకోవడం, నేర్చుకోవడం. అది నేర్చుకోవడానికే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎలా మనం కలిసి పని చేయగలము, ఎలా మన యొక్క జ్ఞానాన్ని, ఇక్కడున్న జ్ఞానాన్ని దాన్ని ఫిజికల్ రూపంలో తీసుకురావగలం. దానికోసమే ఎర్త్ ప్లానెట్కి వచ్చాం మనం. లేకపోతే ఎందుకు రావడం ఇక్కడికి? అక్కడ బోల్డ్ అని పిరమిడ్లు ఉన్నాయి, హాయిగా కూర్చోవచ్చు మనం. వేరే ప్లానెట్లో, వేరే స్టార్ సిస్టమ్స్లో బోల్డ్ అని పిరమిడ్స్ ఉన్నాయి. మార్స్లో పిరమిడ్ ఉంది, జూపిటర్లో పిరమిడ్ ఉంది, మూన్ మీద పిరమిడ్ ఉంది. మరి ఇక్కడికి ఎందుకు రావడం? ఎర్త్ మీదకి వచ్చి మళ్ళీ ఇంత కష్టపడి కట్టడం ఎందుకు? మనం అందరము ఈజిప్ట్లో పుట్టిన వాళ్ళమే. మన అందరం ఆ పిరమిడ్ ఎలా కట్టాలో, ఎలా చూసామో అందరం చూసిన వాళ్ళమే. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు పిరమిడ్ కడుతున్నాం? ఎందుకు ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం? మెగా ప్రాజెక్ట్స్, అది కూడా చిన్న ప్రాజెక్ట్స్ కాదు, మెగా ప్రాజెక్ట్స్. ఎందుకు? పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్లోని టీటీడీ కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ప్రతిరోజు ఉదయం సంగీత నాద ధ్యానంతో కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చివరి రోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరీపత్రి విచ్చేసి అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక శాస్త్రము, సైన్స్ ల మధ్య సంబంధం గురించి చక్కగా వివరించారు. ఎల్లప్పుడూ సకారాత్మక భావనతో ఉండి సంతోషంగా ఉండాలని సూచించారు. పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ వారు గురు పౌర్ణమి వేడుకలు అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. ఇలా ప్రతి సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పత్రిజీ జన్మస్థల్ షిరిడి పుణ్యక్షేత్రం వలె అభివృద్ధి చెందాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. అనంతరం పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజు ధ్యాన గీతాలతో అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ మంచి వినోదాన్ని పంచాయి. ఈ కార్యక్రమంలో పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి, డాక్టర్ నీలిమ, మాస్టర్లు లత, లక్ష్మణ్, రామరాజు, వెంకట్, ట్రస్ట్
ట్రస్టీ సభ్యులు, వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ధ్యానులు పాల్గొన్నారు. మన ఎనర్జీ ఇలా లోవర్గా ఉంటుంది. అప్పుడు పైన ఉన్న ఎనర్జీ వాళ్ళు కింద ఉన్న ఎనర్జీ చూడలేరు, అసలు కనపడదు, మాట్లాడరు. అప్పుడు ఇంకా అవే నేను ఇంత పని చేస్తున్నా నన్ను ఇంకా ఎవరు చూడట్లేదు. ఎందుకు ఎవరు చూడట్లే? అక్కడ కింద ఉన్నారు కాబట్టి, లోవర్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే జెలసీతో పనిచేస్తామో, ఎప్పుడైతే కాంపిటీషన్తో పనిచేస్తామో, ఎప్పుడైతే జడ్జిమెంట్తో పనిచేస్తున్నాము కానీ ఆ ఎనర్జీస్తో పనిచేస్తున్నాము, పని అంటుంది మనకి, అది హెల్ప్ అవుతుంది. కానీ తాడేపల్లిగూడెం స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని శ్రీ దుర్గాదేవి ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వానపల్లి సునీత, కొండబాబు, చిట్యాల పద్మజ, గోవిందులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వానపల్లి సునీత ధ్యానులకు గురు పౌర్ణమి విశిష్టత, ధ్యాన విశిష్టతల గురించి చక్కగా తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 12 గంటలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసి డైరెక్టర్ కాశీన ఆనంద్ ప్రసాద్ పాల్గొని చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ భూమిపై మానవులు జన్మ తీసుకున్న వారు దైవంగా ఎలా మారారు అనే విషయం గురించి చక్కగా వివరించారు. మనం విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా వారి లాగా మారవచ్చునని తెలిపారు. అలాగే పౌర్ణమి దీక్ష ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఆ తర్వాత జ్ఞానదాత కాశీన ఆనంద ప్రసాద్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు. ముందు 3 రోజులు అంటే ఈరోజు పౌర్ణమి, సో ముందు 3 రోజులు అంటే మొదటి రోజున మనం సరెండర్, ఒక విశ్వాసం ఉండే రోజు. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏ విశ్వాసం కలిగి ఉండాలి? ఎంతోమంది దేవుళ్ళుగా ఈ భూమి మీద వాళ్ళు జీవించారు. ఆ భూమి మీద జీవించడానికి ఎలా అయితే వాళ్ళు భూమి మీద దైవాలుగా వాళ్ళు తయారయ్యారో, మానవుడిగానే జన్మ తీసుకున్నారు. ప్రతి వాళ్ళు మానవుడిగా జన్మ తీసుకున్న వాళ్ళు దైవాలుగా ఎలా మారారు? మనం కూడా అలా అవ్వగలం. వాళ్ళకి మనకి ఏ వ్యత్యాసం లేదు. వాళ్ళు అలా అయినప్పుడు మనం కూడా అవడానికి అవకాశం ఉంది. పరమ గురువుల ఆశయాన్ని ఆచరించడమే గురువులకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ అని ధ్యాన శాకాహార ప్రచార నిర్వాహకులు బంగ్లా ఆంజనేయ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పిరమిడ్ మాస్టర్ మంజుల అన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా శ్రీ పాదవల్లభ మెర్కబా పిరమిడ్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పట్టణ వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అనంతరం శాకాహార విశిష్టత గురించి, ధ్యానం ద్వారా కలిగే లాభాల గురించి వివరించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారానికి పెద్దపీట వేశారని, శాకాహార జగత్తులో భాగంగా నారాయణపేటలో నెలకు ఒక వార్డులో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా పిరమిడ్ నిర్వాహకురాలు సుప్రజ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సరిత, సుప్రజ, జయంత్, వెంకటేష్, శైలజ, ప్రవీణ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ భూమండలాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ భూమిపై ఉపద్రవాలు జరగడానికి మనం చేసే ఆలోచనలు, మనం తినే ఆహారము కారణమవుతున్నాయి. కనుక ఈ భూమాతను రక్షిద్దాం. ఈ భూమాతపై పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గోపులాపురం గ్రామంలో పిరమిడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ ఇలాంటి పిరమిడ్లు ప్రతి గ్రామంలో ఉండాలన్నారు. పిరమిడ్లు ఉంటే ప్రతి గ్రామం ఆనందంగా ఉంటుందని తెలిపారు. ప్రతి పల్లె పిరమిడ్ నిలయాలు కావాలని, ప్రతి ఊరు ధ్యాన జగతి కావాలని ఆకాంక్షించారు. అనంతరం ధ్యానులు, జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలను
ధ్యానులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళా ధ్యానులు పాల్గొన్నారు. ఉండాలంటే పిరమిడ్ ఉండాలి కాబట్టి ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలని అందరూ సంకల్పం పెట్టుకుందాం. ప్రతి ఊర్లో మన గురువు గారి మాట ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఊర్లో పిరమిడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మన గురువు పౌర్ణమి రోజు ఈరోజు ఎంత అద్భుతమైన రోజు. మనకు ఇలా దంపతులకు ఒక్కసారి మనం అందరం క్లాస్ చేసుకుందాం. ఎంతో ఆనందంగా ఈ ఊళ్ళో ప్రతి బుధవారం అందరూ పిలిపిస్తాడు. ప్రతి ఊర్లో మంచి క్లాస్ నడుస్తుంది. రోజు 30 మంది వస్తున్నారు. ఎంతో అద్భుతంగా ధ్యానం, ఈ ఊరు అంతా ధ్యానమయం అయిపోవాలి. మొత్తం అందరికీ పాదాబంధనం చెప్తూ ఈరోజు చేస్తుంది. ఒక్కసారి అందరికీ ప్రతి ఒక్కరికి. కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్లోని పియు కాలేజీ అలాగే అబాబిల్ అకాడమీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే అంశం గురించి చక్కగా వివరించారు. ధ్యానంతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కరుణ ధ్యానులకు గురు పౌర్ణమి విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత నిర్వాహకులు అందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు. ఆత్మకూరు పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ సుబ్రహ్మణ్యం, విజయలక్ష్మిలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమణయ్య విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత సారాంశాన్ని వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో 70 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. వైరాగ్యము అంటే ఏంటి? మామూలుగా వైరాగ్యము అంటే అందరు ఏమనుకుంటారంటే అందరిని వదిలేసి ఎటన్నా బాగుంది, కానీ అది వైరాగ్యం కాదు. వైరాగ్యము అంటే కోరికలు కూడా క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. జిఎస్ఆర్ జ్యువెలరీస్ వారి నిర్వహణలో చిత్తూరు జిల్లా పలమనేరులోని జిఎస్ఆర్ జ్యువెలరీస్ వారి గోశాల ప్రాంగణంలో 94వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జిసి బాలాజీ జ్ఞాన సందేశం ఇచ్చారు. జ్ఞానం అనే అంశం గురించి భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కేవలం శ్వాస మీద ధ్యాస. హాయిగా ఈ గురు పౌర్ణమి రోజు చక్కగా ధ్యానం చేసుకుందాం. గురువుల ఆశీర్వాదంతో, ఆ గురువుల యొక్క కృపతో, ఆ గురువుల యొక్క అనంతమైన శక్తి మనందరిపైన ప్రవహించి మనం అందరూ కూడా అద్భుతమైన స్థితికి చేరుకోవాలని పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 3వ రోజు ఎనికిపాడు పరిసర ప్రాంతాల్లో అహింసా మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత గురించి రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహార విశిష్టత లాభాల గురించి వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. మరి శాకాహార మహాయజ్ఞం 4లో భాగంగా ఈరోజు 3వ రోజు ప్రసాదంపాడు పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అతి గొప్ప దినం ఏంటంటే గురు పౌర్ణిమ.
గురు పౌర్ణిమ మిత్రులారా, గురు పౌర్ణిమ అంటే మనం గురువు ఎవరైతే ఉన్నారో మన బ్రహ్మర్షి పత్రిజీ, మరి ఆయన్ని మనం గురువుగా భావిస్తున్నాం. ఆయన జగద్గురువు. ఆయన ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మనమందరం కూడా కంకణం కట్టుకున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం అద్భుతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 10వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. ఈ సందర్భంగా భవబంధాల నుంచి బయటపడాలంటే ధ్యానం, సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని తేల్చి చెప్పారు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలుసుకోవాలని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందుకే భగవద్గీతను ఎవరికి పడితే వాడికి చెప్పొద్దని చెప్తుంది శాస్త్రం. దానికి అర్హత ఉండేవానికి, ఆకలి ఉండేవానికి అన్నం పెట్టు. ఆకలిలో దానికి అన్నం పెడితే అది వానికి ఏమవుతుంది? అజీర్తి అయితే అది వానికి అడక్క సత్తాడు. వానికి కీడు చేసిన అవుతావు, నువ్వు మేలు చేసినవి కాదు. కాబట్టి ఆకలి వానికి అన్నం పెట్టు. అది కావాలనేటువంటి జిజ్ఞాస ఉండి ఇటుకొచ్చి కూర్చుంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు చెప్పు. అంతేగాని బజార్లో పోయి భగవద్గీత చెప్పొద్దు అంటారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానము, సజ్జన సాంగత్య విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అలాగే తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు నిర్వాహకులు. మంచిగా ఇచ్చారు. అందరినీ మంచిగా ఒక కుటుంబం లాంటి కలిగి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ మూడింటిలోని ముందు చెప్పిన వాళ్ళందరిలోని మూడింటిలోని బాగా నచ్చింది. మనలో మనం తెలుసుకోవడానికి ధ్యానం అండి, తర్వాత ఆచరణ చేయడానికి. ఈ రెండు మనం ఆచరించినప్పుడు వీళ్ళందరూ అన్నట్టు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆచరణలో మనం చూపించాలి. అది కంపల్సరీ. వనపర్తి జిల్లా జగత్పల్లిలో గల హనుమాన్ పిరమిడ్ ధ్యాన మందిరంలో 431వ వారం ధ్యాన శిక్షణ కార్యక్రమం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వరి సారథ్యంలో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గి మనశ్శాంతితో జీవించగలని తెలిపారు. అలాగే ధ్యానం చేయడం వలన ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని తెలియజేశారు. అంతరంగ ప్రయాణం అసలైన దారి అని తెలియజేశారు. పిరమిడ్ మాస్టర్లు విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాములు, చంద్రుడు, మానమ్మ, విజయలక్ష్మిలు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి పాల్గొని ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అది మీలోనే వెలుగుతుంది. ఆ అరుట్ పెరంజోతే మిమ్మల్ని మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుందని అద్భుతంగా ప్రబోధన ఇచ్చి రాత్రి 12 గంటలప్పుడు తాను నిత్యము సాధనలో ఉపయోగిస్తున్న లాంతర్ దీపం అది బయట వరండాలో పెట్టేసి ఆ దీపము ఎగదోసి కొద్దిగా అందరికీ చివరిగా వేడుకలు చెప్పేసి నేను గదిలోకి వెళ్తాను, మీరు గది తాళాలు వేసేసేయండి, గడి పెట్టేసి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వశిష్ట నీట్ అకాడమీలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు. శ్వాస మీద ధ్యాసతో విద్యార్థులకి అనేక లాభాలు కలుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. స్వాముల వారు దృష్టి నిలిపితే అన్ని లాభాలే, దృష్టి నిలపకపోతే అన్ని నష్టాలే. మనల్ని మనమే ఉద్ధరించుకొనవలే.
ఉద్ధరేదాత్మ ఆత్మానాం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ విహాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఎవరు ధ్యానం చేస్తారో వారికి వారే బంధువులు, ఎవరు ధ్యానం చేయరో వారికి వారే శత్రువులు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ధ్యానులకు ఆనాపానసతి ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక ధ్యానంలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. అనంతరం ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులు ఆగస్టు 2న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాము, రమాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు బొద్దులూరి వెంకటేశ్వర్లు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.